హలో ఎవ్రీవన్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే రాయలసీమ యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ ఈ కోర్స్ మనం జాయిన్ అవ్వడం అనేది వర్తా. ఇన్ కేస్ మీరెవరైనా బెటర్ యూనివర్సిటీస్ ఎంఎస్సి జువాలజీ ఎక్కడ చేస్తే బాగుంటాయి ఏంటి ఇలాంటి వీడియోస్ మీరు సెర్చ్ చేస్తున్నారంటే ఐ థింక్ ఈ వీడియో మీకోసమే. రాయలసీమ యూనివర్సిటీలో ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ మరియు ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ప్లేస్మెంట్స్ క్యాంపస్ ఫెసిలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్ యాక్చువల్లీ అసలు స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్తో అండ్ మనకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ప్రకారం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు రాయలసీమ యూనివర్సిటీ ఎంఎస్సి జువాలజీకి ఎలా ఉంది. ఎవరైతే మీరు అడ్మిషన్ చేయాలనుకుంటున్నారో ఎక్కడ రాయలసీమ యూనివర్సిటీ ఎంఎస్సి జువాలజీ ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఈ వీడియోలో చాలా థింగ్స్ నేను కవర్ చేస్తాను మీకు. ఆల్మోస్ట్ మీరు అసలు ఎందుకు ఇక్కడ చెయ్యాలి, అసలు ఎందుకు ఇక్కడ చేయకూడదు, అసలు ఎవరైనా మీలో ఎంఎస్సి జువాలజీకి బెస్ట్ యూనివర్సిటీ చూస్తున్నారు జాయిన్ అవుదాం ఈ 2 ఇయర్స్ అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. టిల్ ఎండ్ వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్ అయ్యని మీకు తెలుస్తుంది ఈ యూనివర్సిటీ గురించి రియాలిటీస్ అన్నీ. ఓకేనా. ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్తే ఎవ్రీ వన్ నోస్ ఇది ఏంటి అంటే ఫిషరీ సైన్స్ కానీ నెక్స్ట్ పోతే మీరు చేసిన బీఎస్సీ బ్యాచిలర్స్ లెవెల్లో మీకు ఏంటి అంటే మైక్రోబయాలజీ కానీ జువాలజీ కాంబినేషన్ ఉన్న మిమ్మల్ని తీసుకుంటారు. థింగ్ విల్ నో. నేను మీకు స్క్రీన్ మీద రిప్రజెంట్ కూడా చేస్తాను ఒకసారి. అందులో మీరు చూసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీరు పెట్టుకోవచ్చా లేదా అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే అకాడమిక్ సెక్షన్లోకి వెళ్తే ఈ అకాడమిక్ సెక్షన్ నన్ను కొంచెం ఇంప్రెస్ చేసిందని చెప్తాను. కంపేర్ టు అన్ని యూనివర్సిటీస్ మన స్టేట్లో ఉన్న ప్రతి యూనివర్సిటీస్ కొన్ని రివ్యూస్ నేను విన్నాను కదా, అందులో అయితే మాత్రం నాకు ఈ అకాడమిక్ సెక్షన్ ఏంటంటే కొంచెం నాకు బెటర్ అనిపించింది చెప్పాలంటే. ఎందుకు ఏంటి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా. అకాడమిక్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సిలబస్ ఎలా కవర్ చేస్తారు, రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ ఎలా ఉంటుంది, ఈ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి అంటే డిఫరెన్స్ మీకు చెప్తాను. సిలబస్ కవరేజ్లో ఏంటి అంటే క్వైట్ గుడ్ అండ్ డీసెంట్ అంటే బాగుంది. అండ్ నెక్స్ట్ థింగ్ సిలబస్ మనకి ఎలా కవర్ చేస్తారంటే జువాలజీ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకేనా. ఈ రెగ్యులర్ ఫ్యాకల్టీ మోస్ట్లీ ఏంటంటే మెయిన్ పేపర్స్ అన్నీ ఏంటి అంటే డీల్ చేస్తారు. ఒకే ఒక కాంట్రాక్టర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ కాంట్రాక్టర్ ఫ్యాకల్టీ కూడా ఏంటి అంటే మనకి ఈజీ పేపర్సే డీల్ చేస్తారు. ఓకే. సో టఫెస్ట్ పేపర్స్ అని ఏంటి అంటే మనకి రెగ్యులర్ ఫ్యాకల్టీ చెప్పిస్తారు. ఓకే. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటి అంటే మీరేమి పిహెచ్డి స్కాలర్స్ మీద రీలే అవ్వబడలేదు అండ్ నెక్స్ట్ పోతే గెస్ట్ ఫ్యాకల్టీ మీద రిలే ఇలాంటి ఏం అవసరం ఉండదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయా లేదా, అసలు ఏంటి సిచ్యువేషన్ అంటే మాత్రం మండే టు సాటర్డే వర్కింగ్ డేస్లో కాలేజ్ అనేది జరుగుతుంది. మీ కాలేజ్ టైమింగ్స్ చెప్పాలంటే 10 to 1 ఉంటుంది థియరీ క్లాసెస్ సెక్షన్ అంట, 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది అండ్ 2 to 4:30 మనకేంటి అంటే ల్యాబ్ సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. రెగ్యులర్గా ఇదే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఏంటి అంటే డైలీ క్లాసెస్ జరుగుతాయి, వాళ్ళు చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు టీచింగ్ ఎలా చెప్తారు, కాన్సెప్ట్స్ ఎలా చెప్తారు ఏంటి అనేది కదా. నేను అకాడమిక్ సెక్షన్లో ఇంప్రెస్ అయిన థింగ్ ఏంటో తెలుసా, ఇక్కడే ప్రొఫెసర్స్ ఎలా చెప్తారంటే మీకు నిజం చెప్పాలంటే ఎంటైర్ స్టేట్ యూనివర్సిటీ ఎంఎస్సి జువాలజీకి ఇక్కడ ఆర్యూలో చెప్పినంత బాగా ఇంకెక్కడ చెప్పరు. ఎందుకంటే ఇన్ కేస్ మీరు బీఎస్సీలో మీకు సరిగ్గా సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అని అనుకుంటే, మీకు బేసిక్స్ రావు అనుకుంటే అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది ది బెస్ట్ చెప్పాలంటే ఈ యూనివర్సిటీలో. మీకు ప్రొఫెసర్ చెప్పిన తర్వాత ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే వాళ్ళు డీల్ చేసే పేపర్స్లో కానీ ఇలాంటి వాటిలో మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీగా వెళ్ళి కూడా వాళ్ళని కలిసి వాళ్ళు చెప్తారు, మీకు ప్రాపర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ మీకు ఎలా అర్థమైతే చెప్తారు ఏంటి అని డీటెయిల్గా చెప్తారు. ఈ వన్ థింగ్ నాకేంటి అంటే చాలా ఇంప్రెస్ అనిపించింది. ఈ థింగ్ ఏంటి అంటే నిజం చెప్పాలంటే కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి చెప్పాలంటే, కొన్ని పరమ చెత్త. అందులో అయితే మాత్రం అలా ఏంటి అంటే పరమ చెత్త, ఇంకా అసలు రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా ఉండదు. ఓకేనా. సో అది నేను లాస్ట్లో చెప్తాను ఏ యూనివర్సిటీ అని, దాన్ని మీరు అవాయిడ్ చేయాలని కూడా చెప్తాను. ఓకేనా. సో ఇక్కడైతే మాత్రం ప్రొఫెసర్స్ వెల్ అండ్ గుడ్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు కావాల్సింది చెప్తారు. ఇన్కేస్ ఆ టాపిక్లో మీకు డౌట్ ఉన్నా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళి ఏంటంటే వాళ్ళని అడగొచ్చు. ఎన్నిసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, చిరాకు అస్సలు పడరు సబ్జెక్ట్ వైజ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే మీకు నోట్సెస్ స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారంటే నథింగ్, ఏది ప్రొవైడ్ చేయరు. మీ ఓన్గా మీరే నోట్స్ మేక్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు పీపీటీ వేసినప్పుడు ఆ పీపీటీని ఏంటంటే మీరు వెళ్ళి స్టూడెంట్ వెళ్ళి అడిగితే అప్పుడు ఆ పీపీటీ ఇస్తారు. ఇంకొంతమంది ఏంటంటే బిఫోర్ క్లాస్ ఏంటి అంటే క్లాస్లోకి వచ్చినప్పుడు 15 minutes టైం ఇస్తారు ఆ పీపీటీని రాసుకోమని, మీకు అది నోట్స్గా యూజ్ అవుతుంది సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి. ఇంకొంతమంది ఏంటంటే టైం చాలక ఏంటి అంటే మీకు ఫోటో తీసేసుకోమంటారు, సరిపోద్ది అంటారు.
ఇలా ఉంటది మనకి నోట్స్, స్టడీ మెటీరియల్స్ విషయంలోకి వెళ్తే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఇంటర్నల్స్ ఎలా ఉంటాయి? సెమిస్టర్స్ ఎలా ఉంటది? ఈ క్వెషన్ కూడా నన్ను చాలా ఇంప్రెస్ చేసింది చెప్పాలంటే. ఈ ఈ ఇంటర్నల్స్ ఉన్నాయి చూసారా? ఇంటర్నల్స్‌లో మనకి మిడ్ 1, మిడ్ 2 అని ఉంటాయి. అంటే ఈ మిడ్ 1, మిడ్ 2ని కన్ఫర్మ్‌గా అటెంప్ట్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు అటెంప్ట్ ఇవ్వకపోతే మీ సెమిస్టర్ రిజల్ట్‌లో ఫెయిల్ అని వస్తది. వేరే యూనివర్సిటీస్ చూసుకుంటే ఇన్ కేస్ ఒక్క ఇంటర్నల్ మీరు రాయకపోయినా గానీ ఏం కాదు. మిమ్మల్ని ఏంటి అంటే సెమిస్టర్ రాయనిస్తారు. ఇక్కడైతే అలా కాదు. చాలా స్ట్రిక్ట్ ఉంటది. 2 రాయాలి. రెండిట్లో యావరేజ్ తీసుకొని మీకు సెమ్ రిజల్ట్‌లో యాడ్ చేస్తారంట. అదొక ప్లస్ థింగ్ ఉంటది. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్ని చెప్పావు బాగుంది. మరి అటెండెన్స్ విషయం ఏంటి? నువ్వు హైప్ లేపేస్తావా? ఏముండదా అంటే ఇన్ని చెప్పిన తర్వాత అటెండెన్స్ వదులుతారంటే అది అస్సలుండదు. అది ఇంకా రాడ్డే చెప్పాలంటే. 75% మెయింటైన్ చేయాలంట. ఇన్ కేస్ మీకు 50% పడిపోతే మీరు ఆ ఇయర్ సెమిస్టర్‌లో రాయనివ్వరు. మిమ్మల్ని ఫెయిల్ అని వస్తదంట మీ రిజల్ట్‌లో. ఓకే. ఇలా ఉంటది. 50% అనేది మ్యాజికల్ ఫిగర్. ఈ 15% 50% ఉంటే మీరు కాండోనేషన్ పే చేసుకుంటే ఓకే. ఫైన్ అండ్ వెల్ అండ్ గుడ్. మిమ్మల్ని ఏంటి అంటే సెమిస్టర్ ఎలో చేసి రాయనిస్తారంట. ఓకే. ఐ థింక్ నాకిక్కడ ఏంటి అంటే నచ్చిన థింగ్ ఏంటంటే అకాడమిక్ సెక్షన్ మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. మిమ్మల్ని ఎలా అంటే స్టూడెంట్‌కి ఎలా అంటే ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఎన్ని సార్లు చెప్పినా చిరాకు పడకూడదు. అండ్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. ఓకేనా? ఇలా టైమ్ టు టైమ్ యాస్ పర్ షెడ్యూల్ గెస్ట్ ఫ్యాకల్టీ లేకుండా ఉంటేనే మనకి డిపార్ట్‌మెంట్ అనేది ఎప్పటికైనా బాగుంటది. ఓకేనా? సో, మీరు వన్ థింగ్ గుర్తుపెట్టుకోండబ్బా! రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్న దగ్గరే జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే రిపుటేషన్ కోసం అసలు వెళ్ళొద్దు. ఈ యూనివర్సిటీ వచ్చేసి టాప్ ఉంటది. ఆ యూనివర్సిటీ ఏ బొక్క ఉండదు. నేను చెప్తున్నా గదా! మీకు సర్టిఫికేట్ ఒకటి ఎందుకు పనికిరాదు. మీకు మాస్టర్స్ అనేది ఆ సబ్జెక్ట్‌లో మీరు మాస్టర్ అవ్వకపోతే డొల్ల. అర్థమైందా? ఓపెన్ చేసినోడి దగ్గర డిగ్రీ చేసినోడి దగ్గర కూడా సర్టిఫికేట్ ఉంటది. రెగ్యులర్‌కి వాడికి తేడా ఏంటి? సబ్జెక్ట్‌లో డిఫరెన్స్ వస్తది. ఓకేనా? ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడొస్తది. ఓకే. మీరు ఎవరికైతే సబ్జెక్ట్ కావాలి అకాడమిక్స్ టాప్ నాచ్ ఉండాలనుకుంటారో ఇక్కడ ఒక అకాడమిక్ సెక్షన్‌కి చాలా వరకి నేనైతే 8/10 ఇస్తా రేటింగ్ అయితే మాత్రం అకాడమిక్స్, ఆర్‌యూ, ఎంఎస్సీ జువాలజీకైతే. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ సిఎస్ఐ నెట్, గేట్ ఎక్సెల్. మీకు సిఎస్ఐ నెట్, గేట్ ఎక్సెల్ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏముండదు. మీ సర్క్యులర్‌లో ఎంఎస్సీ జువాలజీ, సిఎస్ఐ నెట్ ఎంత ఓవర్‌లాప్ అవుతుంది సిలబస్ చూసుకొని ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా వినాలి. అండ్ నోట్ చేసుకుంటా ఉంటే ఆథర్ బుక్స్ రిఫర్ చేసుకుంటా ఉంటే మీకు చాలా సింపుల్ అనిపిస్తది. ఓకేనా? ఇన్‌కేస్ మీకు ఆథర్ బుక్స్ తెలియకపోతే మీ డిపార్ట్మెంట్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళంటే హెల్ప్ చేస్తారు. చెప్తారు. మీ డౌట్స్ క్లారిఫికేషన్ ఉన్నా గాని. ఇన్‌కేస్ సిఎస్ఐ నెట్ ఈ టాపిక్ మీకు అర్థం కాకపోతే మీరు ఫ్రీ టైమ్‌లో వెళ్లి వాళ్ళని అడిగితే చెప్తారు. ఇలా గేట్ ఎక్సెల్ వీటికి ప్రిపేర్ అవుతున్నాం అంటే. ఆల్మోస్ట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్‌ని వాళ్ళు అడుగుతారు. రాగాల్నే ఒక ఫస్ట్, మిడ్ అయిపోగానే మిమ్మల్ని అడుగుతారు. ఎలా మీ సిట్యుయేషన్ ఏంటి? మిమ్మల్ని అడిగి దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి చెప్తారు వాళ్ళు. ఓకేనా? సో, ఇది బావుంటది. ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ఇలా ఎంకరేజ్ చేస్తారు. బావుంటది లైఫ్ పీహెచ్‌డీ చేసి ఇలా చెప్తారు. అండ్ ఇది గ్రేట్ థింగ్ ఇలా చెప్పడం గాని. ఈ సీఎస్ఐ నెట్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ చెప్తారు. ఏ ఫ్యాకల్టీ అయినా. ఇందులో పెద్ద విషయం అయితే ఉండదు. ఓకే. హైప్ అయితే లేపను. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ల్యాబ్ ఫెసిలిటీస్. ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇమేజెస్ నేను 2 డిస్‌ప్లే చేస్తాను. మీరు ఈ 2 డిస్‌ప్లే చేసి నేను చూస్తే మీకు అర్థమవుతది. లోపల ఎక్విప్‌మెంట్ ఎలా ఉంది? ఏంటి అనేది. ఎక్విప్‌మెంట్ నేను చూసిన నాకు రివ్యూ ఇచ్చిన వాళ్ళైతే ఏం చెప్పారంటే ఎక్విప్‌మెంట్ బావుంటది. అండ్ వెల్ అండ్ గుడ్ అండ్ బాగా చేపిస్తారు. అవసరమైనంత వరకు ఎక్విప్‌మెంట్ ఉంటది. జువాలజీ వాళ్ళందరికీ అంట. సో, అందులో మాత్రం ఐ మీన్ కంగారు పడనవసరం లేదు. నాకు ఈ యూనివర్సిటీ నేను రివ్యూ చేస్తానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఓకేనా? వన్ థింగ్ ఏంటి అంటే జువాలజీ ఇక్కడ చాలా బాగా చెప్తారు. కంపేర్ టు రిప్యుటేషన్ ఉన్న యూనివర్సిటీస్ కన్నా. అండ్ వన్ మోర్ థింగ్ ల్యాబ్ చాలా స్ట్రిక్ట్ జరుగుతాయి. మెయిన్‌గా ఎంఎస్సీ స్టూడెంట్స్‌కి కావాల్సింది ఈ రెండే. ఓకేనా? హాస్టల్ అంటారా? అది చెప్తాను అక్కడికొచ్చినప్పుడు. ఓకేనా? ల్యాబ్‌లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే ఎక్స్‌పెరిమెంట్స్ డైలీ జరుగుతది. 2-4:30 సెక్షన్స్‌లో మీకెప్పుడు ల్యాబే ఉంటది. ఓకేనా? క్లాసెస్ అలాంటియేమి ఉండవు. ఓకేనా? సర్క్యులర్ బట్టి ఆ సర్క్యులర్‌లో ఏం ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయో వాటిని మీరు చేపిస్తా ఉంటారు ఫ్యాకల్టీ. ముందు వాళ్ళు చేస్తారు. తర్వాత మీరు చేయాలి. స్టూడెంట్స్ ఎలా అంటే బ్యాచెస్ వైస్ డివైడ్ చేస్తారు. ఆ బ్యాచెస్‌లో ఉన్న ఒక్కో స్టూడెంట్ చేస్తా ఉంటారు. మిగతా స్టూడెంట్స్ అనేవి కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఎక్స్‌పెరిమెంట్ మారేటప్పటికల్లా సేమ్ బ్యాచ్‌లో ఉన్న స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ వచ్చి చేస్తా ఉండాలి. ఇన్ కేస్ నేను తెలివిగల్ల వాడిని, నేను చెయ్యను తప్పించుకోవచ్చు నైస్‌గా ఇలాంటివైతే ఉండవంట. మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఏంటంటే అబ్జర్వ్ చేసి మిమ్మల్ని పిలిచి మరి మీ చేత చేపిస్తారు ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని. అలా ఉంటది. ఇన్ కేస్ మీకు డౌట్ రావచ్చు. ఎక్స్‌పెరిమెంట్స్ అయిపోయినాయి వెళ్ళిపోవచ్చా? అసల ఎక్స్‌పెరిమెంట్ అయినా అవ్వకపోయినా అంటే అలాంటివి ఉండవు. మీరు ఖచ్చితంగా ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. డీటెయిల్‌గా మీకు రిజల్ట్ రావాలి. అప్పటిదాకా మిమ్మల్ని ఉంచేస్తారు. ఇన్ కేస్ అది 7 అయినా గాని మిమ్మల్ని ఉంచి అయిపోతేనే పంపిస్తారు. అలా ఉంటది ల్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ. ఓకేనా? ఐ థింక్ ఐ లైక్ ఇట్ గైస్. ఇది చాలా బాగుంది. ఓకేనా? నాకు నచ్చింది. మనకు కావాల్సింది ల్యాబే. ఓకేనా? ల్యాబ్ ఉంది. మనకి ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి. అది ఉంది. 2 ఉన్నాయి మనకి. ఓకేనా? ఈ సెక్షన్‌లో మీకు ఐ హోప్ మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఓకేనా? రీసెర్చ్ ఆపర్చునిటీస్‌కి వెళ్తే ఇట్స్ నాట్
గుడ్. అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ నథింగ్ బట్ ఏంటి అంటే అంత టాప్ నాచ్ అయితే ఉండవు. బయట నుండి ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకొనొచ్చి ఫ్యాకల్టీ ఇస్తారు. మీరు దాని మీద వర్క్ చేయడం అంటే అలాంటివి ఏమి ఉండవు. మీకేంటి అంటే ఎంఎస్‌సి కరిక్యులర్‌లో మీకు ఫోర్త్ సెమ్‌లో ఒక టాపిక్ ఉంటదంట. ఆ ఫోర్త్ సెమ్‌లో రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటది. అది మీరు ఓన్‌గా చేసుకోవాలి. బయటకి వెళ్లి దానికి కావాల్సిన స్టఫ్ గాని ఆర్ వాట్ ఎవర్ ఇట్ మొత్తం మీ ఓన్‌గా మీరే తెచ్చుకొని, చేసుకొని రికార్డ్ బుక్, ఆ లాగ్ బుక్‌లో ఎంట్రీ చేసుకొని, పీపీటీ చేసి ఎక్స్‌టర్నల్ వచ్చినప్పుడు అతనికి ఆ పీపీటీస్ వేసి మీరు డిస్‌ప్లే చేసి అండ్ వాటిల మీద కొన్ని క్వెషన్స్ అడుగుతారు మిమ్మల్ని. ఆ క్వెషన్స్ అన్ని చెప్తే మీ బ్యాచ్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇండివిడ్యువల్‌గా చేయొచ్చు. బ్యాచ్ వైస్ అయినా చేయొచ్చు. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బ్యాచ్ వైస్ అయితే మిమ్మల్ని క్వెషన్‌లు అడుగుతారు వన్ బై వన్. ఇండివిడ్యువల్‌గా అయితే మిమ్మల్ని క్వెషన్‌లు అడుగుతారు. ఇలా ఉంటది. బయట నుండి ఇన్‌స్టిట్యూట్స్ నుండి ఏమన్నా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుండి ప్రాజెక్ట్స్ రావాలంటే అలాంటివి ఏమి ఉండవు. మీ ఓన్‌గా మీరు చేసుకోవాలి. తెచ్చుకోవాల్సిందే. అంతవరకే. అంతకు మించి అయితే సూపర్ ఏముంటది. టాప్ నాచ్ ఉంటది. అదని మాత్రం నేను చెప్పను. ఓకేనా. లైఫ్ సైన్సెస్‌కి అయితే మాత్రం ఆర్‌యూ నేనైతే ప్రిఫర్ చేయను. అది వేరే అదర్ వీడియోస్‌లో చెప్తాను. ఓకేనా. జువాలజీకి అయితే టాప్ నాచ్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఫ్యాకల్టీ అయితే వర్క్ చేయరు మీతో. మీ ఓన్‌గా మీరే చేసుకోవాలి. అంతవరకు. ఆ ప్రాజెక్టే సర్క్యులర్‌లో ఉంటది కాబట్టి అది కూడా మనం చేయాలి. సర్క్యులర్ లేకపోతే అంతవరకే. అండ్ నెక్స్ట్ థింగ్ ప్లేస్‌మెంట్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. ప్లేస్‌మెంట్స్ నథింగ్ బట్ ఏంటి అంటే మీకు జువాలజీకి అసలు ఆర్‌యూలో ప్లేస్‌మెంట్సే ఉండవు. ఆ హోప్ పెట్టుకొని, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అయితే రావద్దు మీరు. నేనే చెప్తున్నాను కదా! నో యూజ్. అండ్ కెరియర్ గైడెన్స్ అండ్ నెక్స్ట్ పోతే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చెప్తారు. ఫర్దర్‌గా మీరు ఏ జేఆర్ఎఫ్ చేస్తే జువాలజీ తర్వాత బావుంటది. ఏ ఏ ఒక్క పీహెచ్‌డీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్‌కి ఆర్ థీసిస్‌కి ఏది బెటర్ ఫండెడ్ ఎక్కువొస్తది. ఏది అప్‌కమింగ్ ఇయర్స్‌లో ట్రెండీగా ఉంటది. బెటర్ ఉంటది. స్కోప్ ఉంటది. సర్వే అవ్వచ్చు. అలాంటివి మీకు డీటెయిల్‌గా చెప్తారు. రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అలాంటివి. ఓకేనా. సో, ఇలా ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా మనకేంటి అంటే మీకు ఆల్‌మోస్ట్ ప్లేస్‌మెంట్స్, కెరియర్ ఆపర్చునిటీస్ గురించి నేను చెప్పేసినట్టే ఉన్నాను. మీకు అర్థమైంది. ఓకే. అండ్ క్యాంపస్ లైఫ్ అండ్ ఫెసిలిటీస్‌లోకి వెళ్తే ఏంటి అంటే ఇట్స్ గుడ్. క్యాంపస్ ఎలా ఉంటదంటే హాస్టల్ ఫెసిలిటీస్ అయితే నాట్ బ్యాడ్. మీరు అనుకున్నంత వరస్ట్ ఉండదు. అలా అంటే ఇంక ఏది ఉండదు. ఇంకా చీప్ అండ్ వరస్ట్‌గా ఉంటదని అనుకోమాకండి. ఇట్స్ గుడ్. బిలో యావరేజ్ కూడా కాదు. గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఔటింగ్. ఈ ఔటింగ్ ఎలా ఉంటదంటే గర్ల్స్ కంట 6 వరకు ఉంటది. ఈవినింగ్. బాయ్స్‌కైతే 10 అప్రాక్స్ 11 వరకే ఉంటది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇన్‌కేస్ గర్ల్స్‌కి సండే ఔటింగ్ ఏమన్నా 6 కాకుండా పెంచుతారంటే కాదు. 6 ఉంటది. మీరు సండే గాని, హాలిడేస్ ఏ టైమ్‌లో అయినా 6. అంతకు మించి ఎక్కువ ఉండదు. 6 అనేది 6 పీఎం అనేది అంతే. ఇంకా అదే ఔటింగ్. అంతవరకు ఆలోపు మీరు వచ్చేయాలి లోపలికి. అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే 10,000 గాని, 6,000 గాని ఉంటది. అంటే ఈ 10,000, 6,000 మీరు ఎవరైనా గాని బాయ్స్ ఆర్ గర్ల్స్ ఏదైనా గాని మీ ఇండివిడ్యువల్ అకౌంట్‌లో డిపాజిట్ అయిపోద్ది. మీ అకామిడేషన్, మీ హాస్టల్ అకామిడేషన్ లైక్ మీకు ఏమన్నా స్కాలర్‌షిప్స్ ఉంటాయి చూసారా? ఇలాంటి స్కాలర్‌షిప్స్‌లో మీకు యాడ్ అవుతది. ఆ అమౌంట్ మీకు డిపాజిట్ అయిపోద్ది. ఎవ్రీ మంత్ ఏంటి అంటే హాస్టల్‌లో ఉండేవాళ్ళు 2,000 పే చేసుకోవాలి. ఇది కొంచెం నాకు రీజనబుల్‌గా అనిపిచ్చింది. నచ్చింది గానీ, అదర్ యూనివర్సిటీస్‌లో అయితే 3,000, 3.5,000 దాకా వెళ్తది. ఇక్కడైతే రీజనబుల్ ఇట్స్ క్వైట్ గుడ్ అనిపిచ్చింది నాకైతే. రీజనబుల్ అండ్ పెట్టుకోవచ్చు మనకి ఈ ఫెసిలిటీస్‌కి అనిపిచ్చింది నాకైతే. ఇట్స్ గుడ్ హాస్టల్ అనేది. అండ్ నెక్స్ట్ పోతే ఎంతమంది ఉంటారు రూమ్‌లో అంటే 6 మెంబర్స్ ఉంటారు. అండ్ రూమ్స్ వైడ్ ఉంటాయి అండ్ బాగుంటాయంట. ఓకే. అండ్ లైబ్రరీ అయితే మాత్రం ఇక్కడేంటి అంటే మీకు వైఫై ఉంటది. డెస్క్‌టాప్ ఇవన్నీ ఉంటది. సో, ఇట్స్ హెల్ప్‌ఫుల్. మీరేమైనా సీఎస్ఆర్ ప్రిపేర్ అయ్యే టైం అయితే మీరు అటెండెన్స్‌ని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ లైబ్రరీలో ఉంటా ప్రిపేర్ అవ్వచ్చు. ఇట్స్ గుడ్. అండ్ వైఫై అవైలబిలిటీ‌లకొస్తే గర్ల్స్ హాస్టల్‌కి ఉంటది. బాయ్స్ హాస్టల్‌కి ఉంటది వైఫై ఫెసిలిటీ. నాట్ అట్ ఆల్ ఇష్యూ. ఓకే. ఐ థింక్ ఇక్కడ నేను మొత్తం మీకు కవర్ చేశాను అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ క్వాలిటీ అయితే ఔట్ ఆఫ్ 5కి 4 ఇచ్చారు. ఈ రివ్యూ ఇచ్చిన వాళ్ళైతే నాకు ఎంఎస్‌సి జువాలజీ ఆర్‌యూలో చేసిన వాళ్ళు. ఓకే. ఫుడ్ బావుంటదంట. మరి వరస్ట్ అయితే ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ కట్ ఆఫ్ డీటెయిల్స్. ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ మీద రిప్రజెంట్ చేస్తాను. దాన్ని మీరేంటి అంటే చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. బీసీఏకి ఏంటి అంటే 969. ఇక్కడ ఏంటి అంటే ఏ కేటగిరీకైనా మీరేంటి అంటే 1000 పైన మీరొచ్చినా, 1,500 వచ్చినా, 2,000 వచ్చినా, 2,500 వచ్చినా ఈ యూనివర్సిటీ పెట్టుకోండి. ఇట్స్ క్వైట్ గుడ్. మీకు ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరు. ఓకేనా. అలా. ఇది మీకేంటి అంటే కట్ ఆఫ్ డీటెయిల్స్. ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ స్క్రీన్‌షాట్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు యూజ్ అవుతది. ఎన్ని అప్రాక్స్ లాస్ట్ అలోట్ ర్యాంక్స్ ఇవన్నీ. ఈ ర్యాంక్‌లో మీకు అలోట్ అయితది సీట్స్ అనేది. మీకు ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఉన్నాయి రాయలసీమ యూనివర్సిటీలో. సెల్ఫ్ ఫినాన్స్డ్ అండ్ మేనేజ్మెంట్ కోటా అయితే లేవు. ఓకే. అండ్ ఫైనల్ కంక్లూజన్. ఈ కంక్లూజన్ పాయింట్స్‌లోకైతే మాత్రం
ఇక్కడ నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ రాయలసీమ యూనివర్సిటీలో ఎంఎస్‌సి జువాలజీ అనేది ది బెస్ట్ ఉంటది. అండ్ చాలా బావుంటది. అండ్ మీకు నెక్స్ట్ చెప్పాలంటే, ఇక్కడ ఎవరైతే మీరు ఇన్ కేస్ మీ బీఎస్సీలో మీకు సరిగ్గా ఏంటి అంటే సబ్జెక్ట్ రాదు. అండ్ మీరు నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ అండ్ గ్రిప్ ఉండాలి. ఫెసిలిటీస్ కొంచెం బెటర్ ఉన్నా గాని నేను జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ జాయిన్ అవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు సెమ్ అయిపోయి ఎంఎస్‌సి సర్టిఫికేట్ తెచ్చుకునేసరికి మీకు ఎంతో కొంత నాలెడ్జ్‌తో మీరు బయటికి వెళ్తారు. అదైతే ష్యూర్ అంట. ఈ రివ్యూ ఇచ్చిన వాళ్ళు స్టూడెంట్ నాకేం చెప్పారంటే, వీళ్ళు ఎందుకసలు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవచ్చని నేను ఒకే డైరెక్ట్ క్వెషన్ అడిగితే మాత్రం వాళ్ళేం చెప్పారంటే, ఇక్కడ ఇచ్చినట్టు ఎక్స్‌ప్లనేషన్ ఇంకెక్కడ ఇవ్వరు. ఇన్ కేస్ మీకు 10 సార్లు డౌట్ ఉన్న 10 సార్లు మీరెళ్లి వాళ్ళని అడిగినా గాని ఫ్యాకల్టీని వాళ్ళు చిరాకు పడకుండా ఎన్ని సార్లని అర్థమయ్యే మీకు అర్థమయ్యే స్టేజ్‌లో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తారంట వాళ్ళు. ఇన్ డెప్త్ అండ్ మీకు కావాల్సినంత ప్రిఫరబుల్ అండ్ ఎలా చెప్పాలని మొత్తం పర్ఫెక్ట్‌గా చెప్తారు మీకు. అంత బావుంటది. డౌట్స్ అయితే క్లారిఫికేషన్ దొరుకుతది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీకసల బీఎస్సీలో బేసిక్సే రావు. ల్యాబ్ ఇవేమీ లేవు. మీరు ఇయన్నీ నేర్చుకోవాలి. మాకొక పర్ఫెక్ట్ యూనివర్సిటీ అంటే మాత్రం నేను మాత్రం మీకేంటి అంటే ఐస్ క్లోజ్ చేసుకొని తడిగుడ్డేసుకొని పనుకోవచ్చు. జువాలజీ ఆర్‌యూ పెట్టుకోండి. కంపేర్ టు ఇందాక నేను వీడియోలో చెప్పాను గదా మీకు. సర్టిఫికేట్ రిపుటేషన్ ఇలాంటి యూనివర్సిటీ కొన్ని చెత్త యూనివర్సిటీ ఉందొకటి ఏయూలో జువాలజీ డిపార్ట్‌మెంట్. దానంత వరస్ట్ అయితే ఉండదు. మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీ, పీహెచ్‌డీ స్కాలర్స్. చాలామంది ఏమనుకుంటారంటే హై యూనివర్సిటీ నిఫ్ ర్యాంకింగ్ 50 ఉంది. సూపర్ ఉంటది. ఎళ్తే రిప్యుటేషన్ వస్తదంటారు. సర్టిఫికేట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మీకు ఆ సబ్జెక్ట్ రాకపోతే ఓకేనా. సర్టిఫికేట్ జస్ట్ షో ఆఫ్ చూపించుకుంటా నేను ఎక్కడ కంప్లీట్ చేసి, అక్కడ కంప్లీట్ చేసి అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత సబ్జెక్ట్ మీ దగ్గర స్టఫ్ ఉంది. ఎంఎస్సీ ఎండ్ అయ్యే టైంకి మీరెలా ఉన్నారు. యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఎంత నేర్చుకున్నారు సబ్జెక్ట్ అనేది చూస్తారు. ఓకేనా. ఇక్కడ మీ సర్టిఫికేట్స్ రిప్యుటేషన్ చూడరు. సర్టిఫికేట్ రిప్యుటేషన్ ఎప్పుడొస్తది మీకు జేఆర్ఎఫ్ అన్నీ మీరు క్వాలిఫై అయ్యి జేఆర్ఎఫ్‌లో టాప్ ర్యాంక్స్ వస్తే అండ్ ఐ మీన్ పీహెచ్‌డీ అడ్మిషన్ అలాంటప్పుడు మీకేంటి అంటే అప్పుడు యూజ్ అవుతదేమో గానీ, అప్పుడు గూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటేనే. ఈ ఆర్‌యూలో మీరు అప్పుడే సబ్జెక్ట్ నేర్చుకుంటారు కాబట్టి మీకు బేసిక్స్ బాగా డెవలప్ అవుతే బెటర్‌గా ఉంటది కాబట్టి ఈజీగా జేఆర్ఎఫ్స్ గానీ, సెట్ గానీ ఏంటి అంటే కొంచెం బెటర్‌గా తొందరగా క్రాక్ చేస్తానికి ఎలిజిబిలిటీ వస్తది మీకు అంతవరకే. ఓకేనా. అండ్ ఇది నా రివ్యూ అయితే ఓకేనా. అండ్ ఎవరెవరు ఈ యూనివర్సిటీ పెట్టకూడదంటే మాత్రం ఒకటే చెప్తా. ఫుడ్ బాలేదు, హాస్టల్ బాలేదు, నేను ఉండలేను. నాకిక్కడ లగ్జరీ ఉండాలి అంటే మాత్రం అండ్ ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి, వైబ్ ఉండాలి అనుకున్న వాళ్ళు అంటే మాత్రం మీరిక్కడ జాయిన్ అవ్వద్దనే చెప్తాను నేనైతే. మీకైతే సూటబుల్ కాదు. శ్రీ చైతన్య నారాయణ అలా జైల్‌లా ఉంటది మీకు. ఓకేనా. సో, అలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. బీఎస్సీలో మాకేమీ రాదు. అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా వర్త్ ఇట్ అండి. మీరు పెట్టుకోండి. ఇన్ కేస్ మీకిది ఐ మీన్ డిస్టెన్స్ ఉంది యూనివర్సిటీ అనుకుంటే మీకు వైవీయూ ఒక ఆప్షన్ ఉంది. వైవీయూ గూడా సూపర్ ఉంటది. అందులో పెట్టుకోండి. ఓకేనా. మీకు టాప్ యూనివర్సిటీస్ జస్ట్ ఓవర్ హైప్డ్ అబ్బా! అంతవరకే. ఓకేనా. సో, ఏదో ఉన్నట్టు ఉంటది. అక్కడికెళ్తే ఏది ఉండదు. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ రివ్యూ ఎంతో కొంత హెల్ప్ అయ్యి మిమ్మల్ని ఏమైనా చేంజ్ చేసి ఉండొచ్చు అని అనుకుంటే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. లైక్ చేస్తే మీలాంటి ఒక 10 మంది స్టూడెంట్స్‌కి రికమెండ్ అవుతది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను నా ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ పోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ గూడా ఇచ్చాను. ఈ రెండిట్లో మీరు జాయిన్ అయిపోండి. ఫర్దర్ అప్డేట్స్ ఏపీపీసీ సెట్‌కి సంబంధించినయి అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో జేఆర్ఎఫ్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా వాట్సాప్‌లో ఇస్తుంటా వాట్సాప్ గ్రూప్‌లో. దట్స్ ఇట్.